ఈ దేశంలో మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి, ఇలాంటి దాడులు జరిగినప్పుడు దేశంలో అరాచక శక్తులు విజృంభించినప్పుడు, దేశం మీద వ్యతిరేక శక్తులు దేశానికి నష్టం కలిగించేటప్పుడు ఎప్పటికైనా ఈ దేశంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అందులో భాగంగానే నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ లయన్స్ క్లబ్ వారు మరణించినటువంటి వారికి సంఘీభావంగా ఈరోజు కొవ్వొత్తి ర్యాలీ ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నది. ప్రపంచ దేశాలు భారతదేశం ఇప్పుడు చూస్తున్నాయి. ఒక్కొక్క దేశం భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నటువంటి శక్తిని జీర్ణించుకోలేక పాకిస్తాన్ అటువంటి దేశాలు తీవ్రవాదాన్ని మన దేశం మీదకి ప్రేరేపిస్తున్నాయి. అలాంటి సంఘటనలు ఈ దేశంలో ఎన్నో జరిగినాయి. దేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అటువంటి దండయాత్రలు, ఎన్నో రకాల తీవ్రవాదులు, ఎన్నో రకాల వేర్పాటువాదులు ఈ దేశం మీద దండయాత్ర రకంగా కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటి అన్నింటిని ఎదుర్కొని భారతదేశం సంఘటితంగా భారత ప్రజల యొక్క ధైర్య మనోభావాలతోని ధైర్యంగా ముందుకు పోతున్నది. ఇలాంటి సంఘటనలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు దేశం ఎదుర్కొంటూ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అగ్రగామిగా ఒక వెలుగుతున్నది. ఇలాంటి సంఘటనలు అన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా భారత ప్రజలందరూ సంఘటితంగా ఎదుర్కొని ఇటువంటి వాటిని అన్నింటినీ ఎప్పటికప్పుడు కఠినంగా వ్యతిరేకిస్తూ ఇటువంటి ర్యాలీలు కానీ లేకపోతే ఇటువంటి శక్తులకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు ఎన్నింటినో ఏర్పాటు చేసి దేశం మొత్తం ప్రజలందరం సంఘటితంగా ముందుకు రావాలని మరొకసారి స్టేషన్ గన్పూర్ లయన్స్ పక్షాన కోరుకుంటూ అందరం కలిసి కట్టుగా ఈ దేశాన్ని ప్రపంచ పటంలో మరొక వెలుగు వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.